హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ ఆల్? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా. ఈరోజు మనము వీడియోలో డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ని చూడబోతున్నాం. ఏంటంటే నడుము లూజ్ బేస్ చేసుకొని, ప్రీవియస్ వీడియోలో నడుము లూజ్ బేస్ చేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసాము. అది ఒకసారి చూడండి, అది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ అనమాట, బ్లౌజ్ కాకుండా డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ నడుము లూజ్ బేస్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకి ఏ నడుము సైజ్కి నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ చార్ట్లో చూద్దాం. ఓకే, ఇక్కడ డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ నడుము లూజ్ బేస్ చేసుకొని అనమాట. ఇక్కడ చూడండి, నడుము లూజ్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ నెక్ డీప్, అలాగే చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి చూడండి. ఇక్కడ చూడండి 25 అంటే మన నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు ఉందనుకోండి, అంతకన్నా తక్కువ 25 ఇంచులు కానీ అంతకన్నా తక్కువ ఉంటే మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే 5.25 తీసుకోవాలి. ఓకే, దాంట్లో నెక్ వచ్చేసి 2.25, షోల్డర్ వచ్చేసి 2.30 తీసుకోవాలి. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5 ఇంచులు తీసుకోవాలి. అదే బ్యాక్ నెక్ డీప్ అయితే 5.5 తీసుకోవాలి. అంటే ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ అనేది 1/2 ఇంచ్ అనేది డౌన్కి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 26 ఇంచెస్కి చూడండి. 26 ఇంచెస్ అంటే నడుము లూజ్ 26 ఇంచెస్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చి 5.5 తీసుకోవాలి, నెక్ వచ్చేసి 2.5 తీసుకోవాలి, మిగతా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ ఇక్కడ కూడా 5.5 తీసుకోవాలి, సేమ్ 25 ఇంచులకి తీసుకున్నట్టే. నెక్స్ట్ నడుము సైజు 28 ఇంచులు ఉన్నప్పుడు అప్పుడు మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి, సేమ్ నెక్ వచ్చేసి 2.5 తీసుకోవాలి, అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 తీసుకోవాలి. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 26 చెప్పాము, 28 చెప్పాను, మళ్ళీ 27 నడుములు సైజు వస్తే ఏం చేయాలంటే 28 సైజే తీసుకోవాలి. అదే మనము 27ని 25 సైజు తీసుకుంటే మనకి డ్రెస్ అనేది టైట్ అయిపోతుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు 30 ఇంచెస్కి నడుము సైజు 30 ఇంచెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు, తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు సేమ్. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి, సేమ్ ఎలాగా 28 ఇంచులకి. 27, 28, 29, 30 ఈ 4 సైజులు వస్తే ఇదే మెజర్మెంట్తో మీరు కటింగ్ అనేది చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి, నెక్ వచ్చేసి 3 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ 6.5 తీసుకోవాలి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవాలి. నెక్స్ట్ 34 సైజుకి అంటే నడుములు 34 ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, నెక్ వచ్చేసి 3 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 7, నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 36 సైజ్కి సేమ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్ 3, షోల్డర్ 3. ఇక్కడ 6.5 అయినా పెట్టుకోవచ్చు లేదా 7 అయినా పెట్టుకోవచ్చు, అది కస్టమర్ చాయిస్, మన చాయిస్ బట్టి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 అయినా పెట్టుకోవచ్చు, 7 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ 7 అయినా పెట్టుకోవచ్చు, 7.5 అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, చంక డౌన్ వచ్చేసి మాత్రం 7 ఇంచులు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 38 ఇంచెస్ సైజు ఉన్న వాళ్ళకి అంటే నడుములు 38 ఉన్నప్పుడు చంక డౌన్ ఫుల్ షోల్డర్ అనేది 6 ఇంచులు, నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకోవాలి, అప్పుడైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ 7.5, చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు.
నెక్స్ట్ నడుము లూజ్ అనేది 40 ఉన్నప్పుడు నెక్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా. దాంట్లో నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి 7 అయినా పెట్టుకోవచ్చు, 7.5 అయినా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నడుము లూజ్ అనేది 40 ఇంచెస్ ఉంటుందో అప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 కానీ 7.5 కానీ పెట్టుకోవచ్చు. లేదా బ్యాక్ నెక్ వచ్చేసి 7.5 కానీ 8 కానీ పెట్టుకోవచ్చు. చంక డౌన్ వచ్చేసి 7.5. మీరు పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఈ చార్ట్ అనేది మనం డ్రెస్ మెజర్మెంట్ చేసుకున్నప్పుడు పక్కకు పెట్టుకుంటే కొంతమంది సైజు డ్రెస్ ఇస్తారు, అది దాంట్లో నడుము లూజు, ఇది చెస్ట్ లూజ్, హిప్ లూజ్, వెస్ట్ లూజ్ వస్తుంది. కానీ అక్కడ షోల్డర్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలని. అదే ఈ చార్ట్ మనం పక్కన పెట్టుకొని డ్రెస్ మెజర్మెంట్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ you for watching this video. Please do like, share and subscribe. Do not forget to comment. Bye bye.